హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ అయితే వచ్చేసి నేను 3 అవర్స్ అవుటింగ్కి వెళ్ళాము. ఆ వ్లాగ్ అనమాట. మేమిద్దరం చూడండి ఎంత ఎంజాయ్గా ఆడుకుంటున్నాము. నేను పిలుస్తున్నా కానీ నా కళ్ళు చూడట్లేదు. 3 అవర్స్ బాగా కెమెరాకి ఎడిక్ట్ అనమాట. కెమెరా ఎటు ఉంటే అటు చూస్తాడు. సో ఇంకా స్ట్రోలర్ తీసుకొని పార్క్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. పార్క్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes డిస్టెన్స్ అంతే. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అందరూ ఆడుకుంటారు. ఆడుకునేవి కూడా చాలా ఉంటాయి. పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. ఇట్లా నవ్వుతున్నాడో చూడండి. బయటికి తీసుకొస్తే వాడు బాగా ఎంజాయ్గా ఉంటాడు. సో పార్క్ అయితే వచ్చేసాము మేము. 2 routes ఉంటాయి. రైట్ సైడ్ ఏమో పిల్లలు ఆడుకునేవి ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫుట్బాల్ గ్రౌండ్ అలా అది ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు చాలా చెట్లు ఎక్కువగా పెంచుతారు. గ్రీనరీ ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకుంటారు. అందుకే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా పార్కులు ఎక్కువగా ఉంటాయి. మా వాడైతే చూడండి చెట్లు వెనక ఎట్లా చూస్తున్నాడు. ఏంటో ఇది కొత్తగా రోజు పైన రూఫ్ కనిపించేది, ఇక్కడ ఏంటో చెట్లు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లల్ని కొంచెం బయటికి తీసుకెళ్తే వాళ్ళకి కలర్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఎంజాయ్గా చూస్తారు. యూకేలో ఏంటి అంటే సమ్మర్ వచ్చేసి ఒక 4 months అట్లానే ఉంటుంది. తర్వాత కంప్లీట్ వింటర్ ఉంటుంది. స్నో పడతా అట్లా చల్లగా ఉంటుంది. సో అందుకే సమ్మర్ సీజన్లో ఎక్కువగా బయటకు వస్తారు. ఇక్కడ డాగ్స్ అట్లా బయటికి తీసుకొస్తూ ఉంటారు చిన్నపిల్లల్ని. కానీ వాళ్ళు సమ్మర్ సీజన్లో బాగా ట్రిప్స్కి అట్లా వెళ్ళటం కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, జిమ్ చేసేవి కూడా ఉంటాయి. సో అందరు ఇక్కడికి వచ్చి జిమ్ చేస్తారు. చుట్టుపక్కల లివింగ్లో ఉండే వాళ్ళందరూ. మా వాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉంటాయి. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్గా ఆడుకుంటారు. డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ పిల్లోని చూడండి ఇంత చిన్నగా ఉన్నాడు. వాడు భలే ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మా వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. దిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడే ఉంటుంది తిరుపతి కొండలాగా. బాగా కష్టంగా అనిపించింది. దిగేటప్పుడు ఏం లేదు, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా డాగ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా డాగ్స్ ఉంటాయి. వాటిని కేర్ చేయటం కానీ అట్లా వాటికి లక్షలు ఖర్చు పెడతారు కేరింగ్కి. ఆ డాగ్స్ కూడా అంతే నీట్గా ఉంటాయి. బికాజ్ మన ఇండియాలో లాగా మీద పడి కరవటం అట్లా చేయవు. దగ్గరకు కూడా రావు, కరవు. ఇన్ కేసు కరిచినా కానీ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు కోర్టులో. అప్పుడు మనకి డాగ్ని పెంచే ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనీ ఇస్తారన్నమాట. ఇంత అని చెప్పేసి. మా వాడు చూడండి ఇటు నాకలు చూడు. ప్రియాంశు బాగుందా? ఏం చూస్తున్నా? ఏంటవి చెప్పు. ప్రియాంశు సే హాయ్ చెప్పు. ఈ స్ట్రోలర్ అయితే వచ్చేసి నేను ఇండియాలోనే తీసుకున్నాను. అరౌండ్ 8K అట్లా పడింది. ఈఎంఐ కూడా ఉంటుంది. అమెజాన్లో చెక్ చేయండి. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను లింక్ పెడతాను మీకు. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇక్కడ హౌసెస్ అయితే అట్లా ఉంటాయి. మా అవుటింగ్ అయితే అయిపోయింది. సో ఇంటికి వెళ్దామని చెప్పి బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. అట్లా కలిపి బెడ్రూమ్స్ అట్లా అన్నీ కలిపి కూడా ఉంటాయి. సో పార్కింగ్ అంటూ సపరేట్గా ఏమీ ఉండదు. మనం రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకోవటమే. ఎందుకంటే చిన్న కంట్రీ కదా, స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే కార్స్ అన్నీ అట్లా పెడతారు. అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేస్తారు. స్కై చూడండి ఎంత బాగుందో. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది బయటికి రావడానికి. ఇక వింటర్లో అయితే చాలా కష్టం. బయటికి కూడా రాలేము. విండోస్ కూడా ఓపెన్ చేయలేము. ఇక అప్పుడు ఏం చేయాలో 3 handsతో. మేమైతే ఫైనల్లీ ఇంటి దగ్గరకు వచ్చేసాము. మా ఇంటి దగ్గర రూట్ కూడా అంతే ఉంటుంది, కొండెక్కినట్లు. ఇట్లా యూకేలో రోడ్లన్నీ ఇలానే ఉంటాయి మ్యాక్సిమము. ఎక్కినట్లు దిగినట్లు. 3 hands చూడండి అప్పుడే వచ్చేసామా అన్నట్లు ఫేస్ రియాక్షన్ ఇచ్చాడు. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. బాగా ఏడుస్తున్నాడు. నేను ఉయ్యాల్లో వేస్తే నోట్లో చేతులు వేసుకుని అట్లా జిక్కుతున్నాడు చూడండి. కాళ్ళ సాక్స్లు కూడా ఎక్కడ వాడేసాడు ఒకటి.
మీ పిల్లలు కూడా ఇంతేనా? నాకేమైనా టిప్స్ చెప్పండి అట్లా మానేయడానికి. ఈ క్రెడిల్ అయితే నేను ఇండియాలోనే తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను. ఇది ఎన్ఆర్ఐ క్రెడిల్. తర్వాత బాగా ఆకలిస్తుందంటే మా అన్న ల్యామ్ స్టిక్స్ పెట్టాడు. ఇక్కడ ల్యామ్ అంతగా బాగోదు, మటన్ గట్టిగా ఉంటుంది, తినలేము, ఫ్రీజర్లో ఉంటుంది కదా కంపేర్ టు ఇండియా. ఈ వ్లాగ్ అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్